హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు తమ్నేల్ అయితే చూసేశారు కదా. మా హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను, మా ఊర్లో ఉండేది. పదండి చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అనమాట. చాలా సింపుల్ అండ్ క్లాసిక్ డిజైన్తో కట్టించాము. జస్ట్ గ్లాస్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసి మనం చూడడానికి లుక్ బాగుండడం కోసం. వాల్స్ కూడా మీరు చూస్తున్నట్లయితే ఓన్లీ టూ కలర్సే యూజ్ చేసాం. క్రీమ్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అనేది యూజ్ చేసాం. చాలా క్లీన్ అండ్ నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి చాలా మోడర్న్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే మనకి కలర్ కాంబినేషన్ అనేది ఇస్తుంది. హౌస్కి చాలా వెల్కమింగ్ ఫీల్ కూడా ఇస్తుంది. ఇక్కడ లోపలికి వచ్చినట్లయితే ఫ్రంట్ వాల్కి చాలా లార్జ్ గ్లాస్ విండో అయితే యూజ్ చేసాము. అంటే ఒక ప్రింటింగ్ డిజైన్తో కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా స్టైలిష్ లుక్ అనేది తెప్పియడం కోసం. మెయిన్ డోర్ పక్కన ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. సో ఒక బ్యూటిఫుల్ వుడెన్ డోర్ చాలా స్ట్రాంగ్గా పెట్టించాము. ఎందుకంటే మెయిన్ డోర్ కాబట్టి కొంచెం గ్రాండ్ లుక్ అయితే బాగుంటుందని చెప్పి సో అలా పెట్టించాము. అంటే సింపుల్ డిజైన్ అయితే చూడడానికి అంత బాగోదు మెయిన్ డోర్. సో మనం గ్రాండ్ లుక్ కోసం కొంచెం హెవీగానే చేయించాలి మెయిన్ డోర్ అనేది. సో డోర్కి ట్రెడిషనల్ అండ్ మోడర్న్ బ్లెండ్ డిజైన్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి టీ కుడ్తో చేశారు. టీ కుడ్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ అండ్ టైమ్లెస్ లుక్ ఇస్తుంది కాబట్టి సో దానివల్ల మేము టీ కుడ్ అయితే యూజ్ చేసాము మెయిన్ డోర్కి. ఎంట్రన్స్లో డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ వెల్కమింగ్ అట్మాస్ఫియర్ ఫీల్ వస్తుంది. చూసే వాళ్ళకి కూడా చాలా గ్రాండ్ అండ్ ఇన్వైటింగ్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ ఇది మన లివింగ్ రూము. ఈ రూమ్లోనే మనం ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాము. అంటే గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినా ఎక్కువ టైం స్పెండ్ చేసేది లివింగ్ రూమ్లోనే. అండ్ చూసేది కూడా లివింగ్ రూమే కాబట్టి మేమైతే లుక్ బాగుండాలి అని చెప్పేసి మొత్తం వుడ్ ఫినిషింగ్ వచ్చేలాగా అయితే ప్లాన్ చేసుకున్నాము. మొత్తం వుడ్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నారు కదా. మనకి సీలింగ్ కానీ టీవీ యూనిట్ కానీ ఆ కబోర్డ్స్ కానీ మొత్తం వుడ్ కలర్లోనే ఉంది. మొత్తం బ్రౌన్ షేడెడ్లో. సో మొత్తం లుక్ బాగుండాలి అని చెప్పేసి మేమైతే ఇది ప్లాన్ చేసాము. టీవీ యూనిట్స్తో పాటు మేము కబోర్డ్స్ కూడా పెట్టించాము. అంటే మొత్తం ఒక టీవీ యూనిట్ లాగే ప్లాన్ చేసి పెట్టాము. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ ఫ్రేమ్, మా దగ్గర ఎప్పటి నుండో ఉంది, బట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో మాకు ఈ ఇంటీరియర్కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా అనిపించి ఇది సెట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే అక్కడ మ్యాచ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి నేను మీషోలో నుండి ఆర్డర్ పెట్టాను. అంటే సమ్ గ్యాడ్జెట్స్, డెకరేటివ్ గ్యాడ్జెట్స్ అనేది పెట్టి మనం షోకేస్ లాగా చూపిద్దామని చెప్పి. ఇది చూస్తున్నారు కదా విండో పార్ట్. మేమైతే విండోస్ అన్నీ యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేసాము. అంటే మొత్తం ఒక గ్రాండ్ ఫినిషింగ్ కోసం మేము గ్రానైట్ అయితే యూజ్ చేసాము బార్డర్స్ అనేది. సో ఇది వచ్చేసి బ్లాక్ గ్రానైట్ అనమాట. సో మేమైతే చాలా పెద్ద విండోస్ అనేది యూజ్ చేసాము. అంటే లుక్ బాగుండడం కోసం అండ్ కొంచెం వెంటిలేషన్ పార్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి సో చాలా లార్జ్ విండోస్ అయితే మేము యూజ్ చేయడం జరిగింది మా ఇంట్లో. ప్రతి విండో వచ్చేసి హ్యాంగింగ్ లైట్ అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ డిజైన్తో అయితే మేము తీసుకున్నాము. చాలా చిన్నది, ఎందుకంటే మా హాల్లో ఏదైతే బాగుంటుందో సో దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకొని ఇది తీసుకోవడం అయితే జరిగింది. మరీ పెద్ద పెద్ద హ్యాంగింగ్ లైట్స్ ఉన్నా బాగోదు. సో చాలా సింపుల్గా తీసుకున్నాము. టీవీ యూనిట్ ముందర బాగుండాలి అని చెప్పేసి. ఓవరాల్గా డెకర్ అయితే సింపుల్ బట్ ఇట్ హ్యాస్ ఏ కాజీ వైప్ అనమాట లివింగ్ రూమ్లో. ఇది వచ్చేసి వే అనమాట, మనం బెడ్రూమ్కి వెళ్ళడానికి అండ్ కిచెన్కి వెళ్ళడానికి. సో ఇక్కడ కూడా మేమైతే సీలింగ్ అయితే చేయించాము. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్. ఇది మేము ఎలా చేయించాము అంటే మనం కబోర్డ్స్ చేయించేటప్పుడు చాలా వేస్ట్ ఆఫ్ పీసెస్ అయితే మనకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవి మేము పడేయకుండా వాటితోనే మేము చాలా ఆర్గనైజ్డ్గా ఇది చేయించాము. మేకప్, యాక్సెసరీస్ అండ్ డైలీ ఎసెన్షియల్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి. సో ఇట్స్ ఈజీ టు ఫైండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇది మనకి ప్రతి ఇంట్లో అవసరం. ఫ్లవర్ డిజైన్ ఫ్రేమ్ అనమాట. మీషో నుండి ఆర్డర్ చేశాను. ఎందుకంటే వాల్ అనేది చాలా ఎంప్టీగా కనపడుతుంది మాకు. సో కొంచెం డెకరేటివ్గా చేద్దామని చెప్పి అక్కడ సెట్ చేశాను. ఇది వచ్చేసి బెడ్రూమ్ డోర్ అనమాట. గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఒక మంచి లుక్ కోసం. యాసిడ్ గ్లాస్ అనేది యూజ్ చేసాము, కంప్లీట్లీ అన్విజిబుల్. లోపలికి ఎంటర్ అయితే కనుక సీలింగ్ అనేది చాలా సింపుల్ డిజైన్తో అయితే చేయించాము. చూడ్డానికి బాగుండాలి అని చెప్పేసి మరీ హెవీగా లేకుండా చాలా చిన్న డిజైన్తో చేయించడం జరిగింది. సో బెడ్రూమ్ అయితే చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్ అండ్ రిలాక్సింగ్గా ఉండేలాగా మేమైతే డిజైన్ చేసుకున్నాము.
వార్డ్రోబ్ కానీ కాజీ బెడ్ కానీ అంటే కొన్ని స్మాల్ టచెస్తో ఇట్స్ ఎ వెరీ కామింగ్ స్పేస్ లాగా మేమైతే డిజైన్ చేసుకున్నాము. కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు. నేనైతే వైట్ అండ్ పికాక్ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశాను. కొంచెం అట్రాక్టివ్గా బాగుంటుంది అని చెప్పేసి చూడడానికి లుక్. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. సో వాష్ ఏరియా కూడా నేను కంప్లీట్లీ కొంచెం మోడ్రన్ డిజైన్తో అయితే చేయించడం జరిగింది. సో అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరి అంటే లుక్ బాగుంటుంది అని చెప్పేసి వైట్ కలర్ అయితే. నౌ లెట్స్ లుక్ ఇన్ టు ది కిచెన్. ఇట్స్ ఏ స్పేషియస్ అండ్ మోడ్రన్గా ఉంటుంది. లేడీస్కి ఇది చాలా ఫేవరెట్ ప్లేస్ కదా. సో వాళ్ళకి కావాల్సిన విధంగా అయితే చేయించడం జరిగింది. ప్లెంటీ ఆఫ్ కౌంటర్ స్పేస్ అనేది యూజ్ చేసి మనం కుకింగ్కి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఇది చాలా కన్వీనియంట్ అండ్ ఆర్గనైజ్డ్గా అయితే చేయించాము. ఏ వెల్ అరేంజ్డ్ కిచెన్ అనమాట. సో ఇట్స్ మేక్స్ కుకింగ్ మచ్ ఈజియర్. ఇది మా కంప్లీట్ హోమ్ టూర్. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్.